సార్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఇది అసలు సందర్భమే కాదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? మీరు ఆయన మాటలను సమర్థిస్తారా నాకు చెప్పండి. డెఫినెట్గా సమర్థించు. ఆడపిల్లలని ఫ్యామిలీస్ని మాట్లాడే మాటలు మీరు సమర్థిస్తాను అంటే నేను ఖండిద్దాం. ఒక ఆడపిల్లగా మీరు సమర్థిస్తారా ఆయన మాటలు? డెఫినెట్గా సమర్థించాం. చూస్తే కదా, అందుకనే నేను ఏమంటున్నానంటే రాజకీయం చెయ్యండి, రాజకీయంగా ఎదుర్కోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోండి, మీరు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోండి, లోకేష్ గారిని రాజకీయంగా ఎదుర్కోండి. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఆయన ఏం తప్పులు చేశాడో మీరు ఎత్తి చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. అంతే తప్ప ఫ్యామిలీ వ్యక్తిగత అసభ్యక పదజాలాలతో వెళ్తున్నప్పుడు అది రాజకీయ పరిమితంగా ఉన్న నాయకులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే పోసాని కృష్ణమురళి గారిని ఈ వ్యాఖ్యలు ఖండించుండి పోసాని కృష్ణమురళి గారికి నోటీస్ పంపించిన, లేకపోతే ఈ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి వార్నింగ్ ఇచ్చున్నా ఆయన ఉందాతనానికి యాక్సెప్ట్ చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఖండించాడు, అరెస్ట్ని ఖండించాడు ఆయన. అంటే ఈ మాటలు నేనే చెప్పాను, ఆయన నా మాట ప్రకారం మా పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాడు కాబట్టి ఇది మా పార్టీ స్టాండు అని చెప్పి ఆయన అడ్వకేట్ని కూడా పంపించాడు. ఎస్ అనుకోవచ్చు, తప్పేమీ లేదు. మా పార్టీ స్టాండ్ ఇది, మా పార్టీ నాయకుడు ఆయన, మా పార్టీలో మేము పార్టీలో మేము చెప్తేనే అన్నాడు కాబట్టి FDC చైర్మన్ మేమే పదవి ఇచ్చాం కాబట్టి తిట్టడానికి ఆయన పెట్టుకున్నాం కాబట్టి ఆయన అసభ్యగా పదజనాలకు మాకు సంబంధం ఉంది కాబట్టి మేము ఖండించమని అడుగుతున్నాము, అలాగే మా అడ్వకేట్ని పంపించి ఆయనకి బెయిల్ తీసుకోమని చెప్తున్నాము అని చెప్పారు. అంటే ఇది కరెక్టా? ఇది రాజకీయం పరిమితి గల నాయకులు కరెక్టా అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మన ఈ విధంగా ఖండించడం అనేది నేను ఎక్కడ కూడా చూడలే. అంజనీ దేవమ్మ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, రేణు దేశాయ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, భువనేశ్వరమ్మ గారిని మాట్లాడుతూ ఉంటే మనం ఇప్పుడు ఆ రోజు ఖండించకుండా ఈ రోజు అరెస్ట్ను ఖండించడం ఎంత దాకా కరెక్టు? పోసాని కృష్ణమురళి గారు FDC చైర్మన్గా ఉండి ఆయన అన్ని రోజులు వీళ్ళని తిట్టడానికే పనిగా పెట్టుకున్నాడు తప్ప ఏ రోజున ఇండస్ట్రీకి ఒక పంచ్ కార్యక్రమం చేశాడా, ఒక సినిమా కార్యక్రమం చేశాడా, ఒక నంది అవార్డు ఇప్పించాడా, లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీలో ఇదిగో మేము ఇక్కడ షూటింగ్ జరిపిస్తున్నామని చెప్పాడా, చిన్న సినిమా నిర్మాతకు ఎక్కడైనా న్యాయం జరిగిందా, ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆయన తరపు నుంచి పలానా సినిమా ఇండస్ట్రీకి FDC చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరిగిందా? స్కామ్ జరిగింది ఫైబర్ నెట్లో. ఒక పనికొచ్చిన సినిమాలు కాకుండా దాంట్లో ఒక రూపాయికి పనికిరాని సినిమాలు కొన్ని డబ్బులు ఇచ్చి కొనిపించి దాంట్లో ప్రసాద్ ల్యాబ్లో మీటింగ్ పెట్టించి, ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టించి, అక్కడ ఉన్న ఫైబర్ నెట్ చైర్మన్ పిలిపించి, మళ్ళీ అలాగే ఈయన చైర్మన్గా ఉండి విజయ్ కుమార్ రెడ్డి గారు అక్కడున్న MD గారు కుమ్మక్క అయిపోయి ఇక్కడి నుంచి వైజాగ్ టికెట్లు వేసి ఫైబర్ నెట్ ప్రోగ్రామ్ అంట, ఉత్సవాలంట, అదంట ఇదంట, అక్కడ గవర్నమెంట్ సొమ్ముని కాజేసేసారు. అది జీవీ రెడ్డి గారు దాన్ని మొత్తం ఎత్తి చూపారు. ఎస్, వాస్తవం, ఆయన సిన్సియరిటీ ఈజ్ ఆనెస్ట్ అండ్ జీవీ రెడ్డి. ఆయన కంపల్సరీ ఎంతమంది ఉద్యోగులు అక్కడ ఉట్టుకుట్టిన ఉద్యోగులతో ఉన్నారు, వైసీపీ నాయకులు ఎంతమంది డబ్బు కాజేశారు, 100 కిలోమీటర్లు లైన్ వేసారని చెప్పి 10 కిలోమీటర్లు కూడా వేయకుండా డబ్బులు తీసుకునేది దోచుకునేది ఎంతమంది. ఇవన్నీ సో మనీ ఇస్ ద పీపుల్స్. ఆయన చేసే తప్పులన్నీ ఎత్తి చూపినందుకు దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఏదైతే ఉందో వైసీపీని సమర్థిస్తూ ఉన్న IAS ఆఫీసర్ని ఆయన మాట్లాడాడు. 3 నెలల నుంచి నేను చెప్తుంటే దాని మీద ఎంక్వైరీ చేసుకోకుండా, యాక్షన్ తీసుకోకుండా, ఎస్ ఆర్ నో తేల్చకుండా, తప్పు జరిగింది లేకపోతే తప్పు జరగలేదు అని చెప్పకుండా దాన్ని ఉంచడం రాజద్రోహం అంటారా, ఏమంటారు చెప్పండి సార్ అన్నందుకు దాన్ని చంద్రబాబు నాయుడు గారు IAS ఆఫీసర్లు అందరూ ఖండించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖండించారు. ఆయన ఖండిస్తే ఆయన ఏమన్నాడంటే, సార్ లాలోజీ వాళ్ళతో చూసి చూడనట్టు వెళ్ళాలంటే ఆయన ఏం చెప్పాడంటే, సార్ లాలోజీ పడి నేను గత పాలకుల్లాగే నేను కూర్చొని వాళ్ళు తప్పు చేస్తుంటే నేను దండం పెట్టుకొని భజన చేసుకునే నాయకుడిని కాదు సార్, దయచేసి మీ పదవి వద్దు, నాకు మీ సభ్యత్వం వద్దు, నేను రిజైన్ చేసేస్తున్నాను, దయచేసి అన్యగా భావించొద్దు, ఐఎమ్ సిన్సియరిటీ, ఐ ఆనెస్ట్ అని నేను చెప్పాను, అది నచ్చలేదు మీకు కనుక నేను రాజీ పడుతూ బతకలేను సార్ అని చెప్పి రిజైన్ చేశాడు. ఆయన సిన్సియరిటీ గొప్పది. పోసాని కృష్ణమురళి అన్న వ్యక్తి మరి ఆయన మీద ఎంక్వైరీ చేయాలి కదా ఫైబర్ నెట్. నేను అందుకే అంటున్నాను, ఫైబర్ నెట్ కూడా ఎందుకు కలిపానంటే ఫైబర్ నెట్లో కూడా ఈయన ఉంది కాబట్టి ఇది కూడా మనం ఎంక్వైరీ చేసి దీని మీద మొత్తం 2 కూడా కొలిజెడ్ అయి ఉంది కాబట్టి దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ నుంచి ఆయన ఫోన్ కాల్స్ నుంచి
సినిమా వాళ్ళకి ఎంత పేమెంట్ వెళ్ళింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఈయనకేముంది, అలాగే మన విజయ్ కుమార్ రెడ్డి గారికి ఏముంది, ఎఫ్డిసి కమిషనర్కి, వీళ్ళందరినీ కూడా మొత్తం టోటల్గా దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. రెండోది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడంలో ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు అంటే వాళ్ళ మిస్సెస్ కూడా, ఆమె ముఖంలో కనబడుతుంది, వాళ్ళ ఛానల్లోనే ఉంది. మా ఆయన తప్పు చేశాడు అనేది అర్థమైపోతుంది ఆమెకి. అడిగానండి నేను, ఏమిటంటే ఇలా మాట్లాడుతున్నారు మీరంటే, నన్ను మాట్లాడితే నేను మాట్లాడినా అని అన్నారు. మిమ్మల్ని మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ లేదు, మిమ్మల్ని మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారికి ఖాళీ లేదు, మిమ్మల్ని మాట్లాడటానికి లోకేష్ గారికి ఖాళీ లేదు. మేము మీకోసం మాట్లాడే అంత తీరిక ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఖాళీ లేదు అని మాత్రం మీకు వినిపిస్తున్నాం. కావాలని మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్డిసి చైర్మన్ హోదాలో మీరు మాట్లాడిని అందరికీ తెలుసు. మళ్ళా మీరు వచ్చి అంజనమ్మ గారికి ఏం సంబంధం అండి, లేడీస్కి ఏం సంబంధం అండి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు కనుక వాళ్ళ మిసెస్కి అర్థమైంది అది. దాదాపు 9 నెలలు అయింది సార్ అంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చి, కానీ అంటే ఇప్పటి వరకు అసలు ఏ యాక్షన్ తీసుకోలేదు. సడన్ గా మొన్నటి వరకు ఆర్జీవి అన్నారు, ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంటున్నారు. అంటే ప్రాబ్లం ఎలాగొస్తుందంటే, ఇస్ అ టెక్నికల్ ఎవిడెన్స్, ఇస్ అ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్, పార్టీ 1 CRP నోటీస్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటని సైంటిఫిస్టిక్గా మొత్తం టోటల్గా గత పాలకులు అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి మీరు చేస్తే రిమైండ్కి వెళ్తున్నారు డైరెక్ట్గా, ఎందుకంటే ఈజ్ అ ప్రాపర్లీ ఈజ్ రిమైండ్ రిపోర్ట్, ప్రాపర్లీ కరెక్ట్గా అన్నీ చూసుకొని చేస్తున్నారు. గత పాలకులు ఇమ్మీడియట్లీ మీరు అరెస్ట్ చేసి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి లోపల బెయిల్ ఇచ్చారు, అయ్యన్ పాత్రుడు గారు అక్కడ అరెస్ట్ చేసి ఇంకా సగంలో ఉండడానికి బెయిల్ ఇచ్చారు. అంటే వాళ్ళు కక్ష సాధింపు చేశారు. యాజ్ అ లా, ప్రాపర్లీ లా ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎలా చేయాలి ఏం చేయాలి పర్ఫెక్ట్గా చూసి వాళ్ళ అక్కడ తప్పు జరిగింది అంటే నిర్ధారించుకున్నాకనే అరెస్ట్ చేస్తారు. కానీ ఈయన మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అంటే అంటే మానవ సంబంధాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి అని చెప్పేసి 2 కేసులు ఉన్నాయి, అవి బెయిలబుల్. ఇంకొక కేసు వచ్చేసేమో మర్డర్, అంటే బాగా పెద్ద క్రిమినల్కి హెల్ప్ చేస్తేనో లేకపోతే క్రిమినల్ యాక్ట్లో వర్క్ చేస్తేనో వేసే సెక్షన్ ఉంది. ఇలా అంటే ఆయన ఏ క్రైమ్ లో ఉండలేదు, జస్ట్ మీరు అంటున్న ఈ ఫైబర్ తీసుకోవచ్చు, లేకపోతే ఫైబర్ నెట్ ఇస్ ఇమిడియట్లీ ఇన్వెస్టిగేషన్. నేను కంప్లైంట్ అవసరం సార్, ఆల్రెడీ వన్ టైమ్ ఇస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్, ఇమిడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫైబర్ నెట్ లో ఇస్ వన్ ఆఫ్ దిస్ ద మెయిన్ రోల్. చాలా మందికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు, లోకేష్ గారికి కూడా తెలియదు, ఎందుకంటే సినిమా వాడు నాకు కాబట్టి తెలుసు. నేను అదే చెప్తున్నాను కదా, చాలా మందికి తెలియదు అది విషయం, ఎందుకంటే దాని మీద ఈయన ప్రోత్సాహం సినిమా ఫైబర్ నెట్ లో బయటికి వెళ్ళిన డబ్బుకి ఈయనకి సంబంధం ఉంది.